సోఫాలో కూర్చున్న ఊరి పెద్ద మనిషి రాజయ్య దగ్గరికి శారదా దంపతులు వచ్చారు. అరెరే, ఆదర్శ దంపతులా? ఎప్పుడు రమ్మని పిలిచినా ఏదో ఒక పనుందని చెప్పి వెళ్ళిపోతుండేవాళ్ళు. అలాంటిది మీరు మా ఇంటికొచ్చారంటే నేనింకా నమ్మలేకపోతున్నాను. తులసి, తులసి, ఒకసారి ఆ వంటగదిలోనించిలారా అని తన భార్య తులసిని పిలిచాడు. తులసి వంటగదిలో నుంచి రాజయ్య దగ్గరికొచ్చి తనతో పాటు కూర్చున్న శారదా ప్రసాదులను చూసింది. సంతోషపడుతూ, మీరెప్పుడొచ్చారన్నయ్యా? ఇంతకు ముందే వచ్చాను చెల్లి. అయితే శారదా ప్రసాద్ దంపతులు మన ఇంటికి రావటం నిజమేనన్నమాట. మా ప్రసాద్ అన్నయ్యతో ఆడిన బావ బామర్దుల సరసాలు చాలు కాని అన్నయ్య వాళ్ళు ఎందుకొచ్చారో విషయం తెలుసుకోండి. నేనందరికీ టీ పెట్టుకొస్తాను అని తులసి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. చెప్పండి ప్రసాద్ గారు, ఏంటి విషయం? రాజయ్య గారు, మా కుటుంబం గురించి మీకు మొత్తం తెలుసు గదా? తెలుసు ప్రసాద్ గారు. మీకు రమేషు, సుధాకర్ అనే 2 కొడుకులున్నారు. పెద్ద కోడలు అనామిక, చిన్న కోడలు మానస. పెద్ద కొడుకు రమేష్కి హరీషు, భవ్య అనే 2 పిల్లలు ఉన్నారు. ఇంకా చిన్నవాడు సుధాకర్కి పిల్లల్లేరు. మీతో అన్నింటినీ పంచుకొని వేరువేరు కాపురాలు పెట్టుకొని ఎవరి పొలంలో వాళ్ళు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇదంతా నాకు తెలుసు కదా అని చెప్పగానే శారద కన్నీళ్లు పెట్టుకుంటూ, నిన్న మీరు ఊర్లో లేరన్నయ్యా. పెద్దాడు చిన్నాడు పొలం దగ్గర పెట్టుకునే నీళ్ల కోసం చాలా గొడవ పడ్డారు. కర్రలతో ఒకరి తల మీద ఒకరు కొట్టుకున్నారు. 2 తలలకి బాగా గాయాలయ్యాయి. మనూరు డాక్టరు గోవింద్ దగ్గర చూపించా. రక్తం పోకుండా సూదులేసి 2కి తలకే కట్లు కట్టాడు అని చెప్పగానే రాజయ్యకి బాధేసింది. జాలిగా, అయ్యో చెల్లెమ్మా, ఇప్పుడు రమేషు, సుధాకర్ ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఎక్కడే ఉందండి, ఎవరింట్లో వాళ్ళు బాధపడుతున్నారు అని చెబుతూ ఉండగానే తులసి వాళ్ల కోసం టీ తీసుకొచ్చి ఇచ్చింది. ప్రసాదు, శారద వద్దని ఎంత చెప్పినా వినకుండా రాజయ్య దంపతులు టీ తాగమని చెప్తారు. శారదా దంపతులు టీ తీసుకుని తాగుతూ ఉంటారు. మట్టింట్లో తలకి కట్టుకొని రమేషు మంచంలో బాధగా కూర్చుని ఉన్నాడు. అనామిక టాబ్లెట్, వాటర్ తీసుకుని రమేష్ దగ్గరికి వచ్చింది. ఈ టాబ్లెట్ వేసుకోండి, నొప్పి తగ్గిపోతుంది అని చెప్పగానే రమేష్ టాబ్లెట్ వేసుకుని వాటర్ తాగుతాడు. పిల్లలేమైనా తిన్నారా అనామిక? కొంచెం కొంచెం తిన్నారండి. అనామిక, నేనొక నిర్ణయానికి వచ్చాను. మీరు తీసుకున్న నిర్ణయం ఏమిటో నేను ఊహించగలనండి. కానీ అది కరెక్ట్ కాదు. మనం ఇంటికి పెద్దవాళ్ళం. మనమే ఓర్చుకోవాలి, మనమే సర్ది చెప్పుకోవాలి, మనమే భరించాలి. అంతే తప్ప ఉన్నదమ్ముకొని ఎక్కడికో పోవడానికి కాదు. ఇక్కడే ఉంటే తమ్ముడు కావాలని మనతో గొడవ పెట్టుకుంటున్నాడు. మరదలు మానస తమ్ముణ్ణి మరింతగా రెచ్చగొట్టి మనతో గొడవ పెట్టుకోవడానికి పంపిస్తుంది. ఇదంతా నాకు నచ్చటం లేదనామిక. మీరు పెద్ద కొడుకు, నేను పెద్ద కోడల్ని. మనకు తెలిసిన విషయాలు, మర్యాదలు, చుట్టాలు, బంధువులు, బతుకు పాఠాలు మరిదిగారికి, మానసికి ఎలా తెలుస్తాయి చెప్పండి? అందుకేనండి మనమే ఒక మెట్టు దిగుదాం. పొలానికి నీళ్ళని వాళ్ళనే ముందుగా పెట్టుకోనివ్వండి, మనం ఆ తర్వాత పెట్టుకోవచ్చు. అలా అంటావా అనామిక? అప్పుడు తమ్ముడు మొత్తానికే బావి నీళ్ళు ఇవ్వను అంటాడు. అప్పుడేం చేస్తావు? వానదేవుడున్నాడు. మన మీద సానుభూతి, జాలి, దయ చూపిస్తాడు. వర్షాన్ని కురిపిస్తాడు. మనం పంటల్ని పండించుకోవచ్చు. అంతే తప్ప ఇలా గొడవ పడ్డం ఏం బాగోలేదండి అని చెప్పగానే రమేష్ మౌనంగా ఆలోచనలో పడ్డాడు. రాజయ్య దగ్గర టీ తాగిన తర్వాత శారద చెప్పటం మొదలుపెట్టింది. ఇక మా చిన్న కోళ్ల మానస తనకి పిల్లలు పుట్టడం లేదని పెద్ద కోళ్ల అనామిక ఊరంతా ఉన్నవి లేనివి తన మీద కల్పించి చెబుతుందని పార్వతి మాటలు పట్టుకుని అనామికతో గొడవ పెట్టుకుంది. బంధాల విలువలు తెలిసిన మా ఇంటి మహాలక్ష్మి అనామిక మాత్రం తిరిగి ఒక మాట కూడా అనకుండా కొట్టకుండా ఉండిపోయింది. ఇదంతా జరిగిపోయింది కదా తల్లి, ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి అని చెప్పగానే శారదా ప్రసాదులు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ బాధ నాకు అర్థమైంది. నేనే ఏదో ఒకటి ఆలోచన చేస్తాను. మీరింటికెళ్ళండి. రేపు వాళ్ళని, మిమ్మల్ని ఇక్కడికే పిలిపిస్తాను, మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం ఇంత అన్నం తినేసి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే శారదా దంపతులు కన్నీళ్లు తుడుచుకున్నారు. సరిగ్గా అప్పుడే
తలకి కట్టుకట్టుకొని సుధాకర్ మంచంలో పడుకుని ఉన్నాడు. తన భార్య మానస మంచం మీద కూర్చొని ఉంది. నేను చాలా తప్పు చేశాను. నీళ్ళ కోసం మా అన్నయ్యని కర్రతో తల మీద కొట్టాను. ఇప్పుడు మా అన్నయ్య ఎలా ఉన్నాడో ఏమో. నీ రక్తం కళ్ళ చూసినా ఇంకా నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు వదిని అందరి ముందలా కొట్టకుండా ఉండాల్సింది మానస. ఓహో, నాకెలాగో పిల్లలు లేరని నన్ను గొడ్రాలు అంటూ ఆవిడ ఊరంతా చెప్పుకుంటే బాగుంది. కానీ ఇప్పుడు నేను మీ వదిని కొట్టినందుకే వచ్చిందా? మా వదిని గురించి నాకు బాగా తెలుసు మానస. మా వదిని ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు మన కుటుంబం గురించి కానీ మన గురించి కానీ తక్కువ చేసి మాట్లాడదు. ఒకవేళ ఎవరైనా తక్కువగా మాట్లాడినా అస్సలు ఊరుకోదు. అలాంటి మా వదిన మనకు పిల్లలు లేరని పార్వతీతో చెప్పిందని పార్వతి నీకు చెప్పటంతో దారిలో కనబడిన మా వదిని పట్టుకుని కొట్టావు. అది తప్పని తెలిస్తే ఏం చేస్తావు మనసా? ఎంత జరిగినా మీకు బుద్ధి రాలేదు అని అంటూ ఉండగా శారదా ప్రసాద్ దంపతులు సుధాకర్ దగ్గరికి వచ్చారు. సుధాకర్ మంచం మీద కూర్చున్నాడు. ఇంటికొచ్చిన అత్తామావల్ని చూసి, ఎందుకొచ్చారు? కొడుకు చచ్చాడో లేదో చూడ్డానికొచ్చారా అని అనగానే శారద కోపంగా ఇలా అంటుంది. చిన్న కోళ్ళ, నోటికి ఎంత వస్తే అంత మాట అండవేనా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మరొకసారి నా కొడుకుని పట్టుకొని అంత మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. శారద, కోడలతో ఎందుకు గొడవ? కొడుకుని చూసి వెళ్దాం. అవునమ్మా, మానసతో ఎందుకు చెప్పు. నేను బాగున్నానులే నాన్న. ఇంతకు అన్నయ్య ఎలా ఉన్నాడు? ఇంకా అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదురా. నిన్ను చూసిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్దామని ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు నీకెలా ఉందిరా చిన్నోడా? నేను బాగున్నాను నాన్న. అన్నయ్య దగ్గరికి వెళ్ళి చూడండి. మందులేసుకో బాబు, మేము అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి శారద వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరతారు. మరుసటి రోజున రాజయ్య ఇంటికి అందరూ వచ్చారు. రాజయ్యతో పాటు అందరూ నిలబడి ఉన్నారు. పెద్దయ్య గారు, మమ్మల్ని ఎందుకు రమ్మని పిలిచారు? మీ నాన్న సంపాదించిన పొలాన్ని, ఇంటిని పంచుకున్నారు. ఎవరింట్లో వాళ్ళుంటున్నారు. కాని ఎందుకని మీ అన్నాదమ్ములు పదే పదే పొలం దగ్గర గొడవపడుతున్నారు? పిల్లల గురించి ఎవరో ఏమో అన్నారని మానస, నువ్వు అనామికని అందరి ముందు అలా కొట్టొచ్చా? ఒక దెబ్బ కొట్టినందుకు సంతోషించమని చెప్పండి. పార్వతి అని గట్టిగా అరవగానే అప్పుడే పార్వతి వాళ్ళ దగ్గరికొచ్చింది. నిజం చెప్తావా, లేదంటే నిన్ను ఊరి నుండి బహిష్కరించమంటావా? నిజం చెబుతాను బాబు. మానస ఏదో నా కడుపు నింపుకోవడం కోసం అనామిక మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పేశాను. అనామిక నీ పిల్లల గురించి ఒక మాట కూడా అనలేదు. ఏనాడు తప్పుగా మాట్లాడింది లేదు. నన్ను మన్నించండి. విన్నావా మానస? ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బని వెనక్కి తీసుకుంటావా? చెప్పు. తప్పైపోయింది పెద్దయ్యా. ఏం సుధాకర్, రమేష్ నీకంటే పెద్దవాడు, నీకు అన్నయ్య. ఒక్క మాట అంటే ఓర్చుకోవాలని తెలీదా? ఓర్చుకుంటే నీ పొలం పోతుందా? నీ మర్యాద తగ్గుతుందా? చెప్పు సుధాకర్ అని రాజయ్య అడగగానే సుధాకర్ మౌనంగా తలదించుకుంటాడు. అయ్యా, తప్పు మొత్తం మా ఆయన్ని మాత్రమే అనకండి. నేను ఒప్పుకోను. మానస, నువ్వు మధ్యలో మాట్లాడబాకు. రమేష్, నువ్వు పెద్దవాడివి, అన్నీ తెలిసినవాడివి. నీ తమ్ముడు నీళ్లు ముందుగా పెట్టుకుంటే ఏమవుతుంది? పొలం దగ్గర నీళ్ల కోసం గొడవపడ్డం తప్పు నాదే అయ్యా. లేదు లేదు, తప్పు నాదే. నేనే ముందుగా మా అన్నయ్యని తిట్టాను. తప్పు నాదే. అయితే వెళ్ళి మీ అన్నయ్యకి క్షమాపణ చెప్పు. తప్పకుండా చెప్తాను అని చెప్పి సుధాకర్ రమేష్ దగ్గరికి వచ్చాడు. సారీ తమ్ముడు, పెద్దవాణ్ణి నేనే కొంచెం ఆలోచించుంటే మన మధ్య ఇంత గొడవ జరిగేది కాదు. ముందు నువ్వు నీళ్లు పెట్టుకో తమ్ముడు. సారీ అన్నయ్య. చూశారుగా ప్రసాద్ గారు, మాట్లాడితే సర్దుకుపోయే విషయానికి ఎందుకంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారో అర్థం కావటం లేదు. పెద్దయ్య గారు, మా మామయ్య గారు తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏమిటి? ఎవరి పొలాలను వాళ్ళు అమ్ముకొని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పమని నాకు చెప్పాడు. అవునయ్యా, ఈ గొడవలవి చూడలేకపోయాను. నా కళ్ళ ముందు ఆస్తిని, పొలాలని, ఇంటిని, ఆఖరికి మమ్మల్ని పంచుకుంటున్నారు. దూరం పోయి ఎవరికి వాళ్ళు సంతోషంగా బతుకుతారని ఈ నిర్ణయం తీసుకున్నాను. మావయ్య, ఇంటికి పెద్ద కోడలుగా చెప్తున్నాను వినండి. ఇక నుంచి మనది ఉమ్మడి కుటుంబం. మనందరం కలిసే ఉంటాం. ఏమంటావు మానస? అలాగే అక్క అని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది.
శారదా దంపతులు సంతోషపడతారు. అనామిక అందరికీ భోజనం చేసి పెడుతుంది. ఇక ఆ రోజు నుంచి అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. చెరువు గట్టున ఉన్న పెద్ద చెట్టు కింద ప్రసాదు 5 కిలోల ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టుకుని పెద్ద రాయి మీద కూర్చున్నాడు. ఆ మిషన్ పక్కనే ఒక కుప్పగా తంగేడు పూలు పోసి ఉన్నాయి. మరొక కుప్పగా గునుగు పూలు పోసి ఉన్నాయి. అప్పుడే శారద ఒక తంగేడు పూలు ఉన్న గంపని నెత్తిన పెట్టుకుని ఆ చెట్టు దగ్గరికి వచ్చి తంగేడు పూల కుప్పలో పోసింది. శారద, కోడలు పొలం దగ్గర నుండి కూలాలను చూసుకుంటుందిలే గాని నువ్విక్కడుండకూడదు. ఈ పూలని 5 కిలోల చొప్పున కవర్లో గట్టేస్తే ఓ పనైపోద్దిగా. ఎందుకంత తొందర పడుతున్నారు? కాళ్ళు వచ్చేవరకు ఆగండి. ఈ లెక్కలే నాకు తెలీదు. మీకు సరిగ్గా అర్థమూ కావు. అన్నీ మన కోళ్ళు చూసుకుంటదే. మీరు ఆవేశపడకండి. అన్నీ తనే చూసుకుంటదిగా. ఆవేశం కాదులే శారదా, ఆకాశం వైపు చూసి మాట్లాడు. నల్లని మేఘాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అప్పుడు అర్థమవుతుంది నీకు. ఏ క్షణమైనా వర్షం పడేలా ఉంది. వీటిని ఇలాగే పెట్టి చూస్తూ ఉండటం వల్ల మనమే నష్టపోతాం అని చెప్పగానే శారద ఆకాశం వైపు చూస్తుంది. నల్లని మేఘాలు భయంకరంగా కనిపిస్తాయి. గట్టిగా ఒక మెరుపు కూడా మెరుస్తుంది. శారదకి భయమేసింది. ఆకాశాన్ని చూస్తుంటే మీరు చెప్పినట్టే జరిగేలాగుంది. నేను వెళ్ళి కోడల్ని పంపిస్తాను. కోడలు చెప్పినట్టుగా తూకం వేసి కవర్స్ని వెంటనే ప్యాకింగ్ చేసేయండి. సరే శారదా, నువ్వు చెప్పినట్టు చేస్తాను గాని ముందుగా మన కోడల్ని ఇక్కడికి రమ్మని చెప్పు. తూకం వేసి కొడుకు చేత ఎడ్ల బండిలో వేసి మార్కెట్కి పంపిస్తానులే. ఇప్పుడే వెళ్ళి పంపిస్తాను అని శారద అక్కడ్నుంచి బయలుదేరి గునుగుపూల తోటలో ఉన్న కోడలు అనామిక దగ్గరికొచ్చింది. అనామిక గునుగు పూలు కోసి గంపలో వేస్తూ ఉంటుంది. అత్తయ్య, తంగేడు పూలు కూడా అయిపోయిందా? కొంచెమే ఉంది కోళ్ళ. ఆ మిగతా పూలు కూడా కోసుకొస్తాను. నువ్వు చెట్టు దగ్గరికి వెళ్ళు. ఇప్పటి వరకు కోసిన తంగేడు పూలని గునుగు పూలని తోకం వేసి కట్టించేయి. ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. చూస్తుంటే వర్షం వచ్చేలాగుంది కోళ్ళ అని శారద చెప్పగానే అనామిక ఆకాశం వైపు చూస్తుంది. నల్లని మేఘాలు కనిపిస్తాయి. అనామికకి కూడా భయం వేసింది. అయ్యో, పనిలో పడిపోయి ఆకాశాన్ని గమనించుకోలేదత్తయ్య. నేనిప్పుడే వెళ్ళి ఆ పూలని తూకం వేస్తాను. మీరు మిగతా పూలను కోసుకుని రండి. అలాగే కోళ్ళ అని శారద చెప్పిన వెంటనే అనామిక గునుగు పూల గంపని నెత్తిన పెట్టుకుని చెట్టు దగ్గరికి వస్తుంది. అక్కడ కుప్పగా పోసి ఉన్న గునుగు పూలలో పోసింది. కోళ్ళ, ఇక తూకం వేద్దాం తల్లి. ఏ క్షణమైన వర్షం పడేలా ఉంది. అలాగే మావయ్య, తూకం వేసేద్దాం. మీరు కవర్స్ని సిద్ధం చెయ్యండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కోళ్ళ అని చెప్పి మిషన్ దగ్గర ఉన్న కవర్స్ చూపిస్తాడు. అనామిక 5 కిలోల చొప్పున తూకం వేసి ఒక్కొక్క కవర్లో తంగేడు పూలు కడుతుంది. అవి తూకం వేయటం అయ్యాక మరికొన్ని కవర్లలో గునుగు పూలు కడుతుంది. అలా తంగేడు పూలు, గునుగు పూలు తూకం వేసి కడుతూ ఉంటే రమేష్ ఎడ్ల బండిని దోలుకుంటూ అక్కడికి వచ్చాడు. అనామిక, తూకం వేయడం అయిపోయిందా? అయిపోయింది బావా. ఇప్పుడు అత్తయ్య ఇంకా తంగేడు పూలని కోసుకొస్తున్నారు. వాటిని కూడా తూకం వేసి కట్టేస్తాను. అప్పుడు నువ్వు అన్నీ కలుపుకొని మార్కెట్కి తీసుకెళ్ళి ఎవరు ఎక్కువ ధరిస్తారో వాళ్ళకే అమ్ము. అలా మొత్తం అమ్మిన తర్వాత ఇంటికొచ్చేయి. సరే అనామిక, ఇంతలో తూకం వేసి కట్టిన కవర్లని బండిలో వేసుకుంటానులే అని చెప్పి బండి దిగాడు. అనామిక తిరిగి గంప పట్టుకుని తంగేడు పూల తోటలో తంగేడు పూలు గోస్తున్న శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, తంగేడు పూల గంప నిండుగా వచ్చాయా? లేదు కోళ్ళ. అయినా మనం ఈ పూలను అమ్మొద్దులే. మనం కూడా రేపటి నుంచి బతుకమ్మలు చేసుకోవాలిగా. మరి మనకు కూడా పూలు కావాలి కదా అనామిక. అవును కదా అత్తయ్య, నేను తూకం వేసే హడావుల్లో పడిపోయి రేపటి నుంచి బతుకమ్మ సంబరాలనే విషయాన్ని మర్చిపోయానే. ఎప్పటికైనా గుర్తుకొచ్చింది కదా కోళ్ళ. అబ్బాయి దగ్గరికి వెళ్ళి తూకం వేసిన పూలను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకురమ్మని చెప్పే తల్లి. ఇప్పుడే వెళ్ళి చెబుతాను అత్తయ్య అని చెప్పి అనామిక తిరిగి రమేష్ దగ్గరికి వచ్చింది. ఖాళీ చేతులతో వచ్చేంటి అనామిక? తంగేడు పూలు తీసుకొస్తానని చెప్పావుగా, తంగేడు పూలు ఎక్కడా? ఆ పూలు మనకు కావాలండి. రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు కదా. మనం బతుకమ్మ చేసుకోవడానికి పూలు కావాలి కదా. అందుకే ఆ పూలను అలా ఉంచేసుకున్నాం. సర్లే, మిగిలిన పూలను తీసుకొని మీరింటికెళ్ళండి. నేను ఈ పూలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొస్తాను. ఆ డబ్బులతో బతుకమ్మ పండక్కి మనం బట్టలు తీసుకుందాం. ఇంటికి కావాల్సిన సరుకులు కూడా తెచ్చుకుందాం. సరే బావా, మీరు ఈ పూలను తీసుకుని మార్కెట్కి వెళ్ళండి. అలాగే అనామిక అని చెప్పి పూలున్న ఎడ్ల బండిని తీసుకుని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక, శారద, ప్రసాద్ ముగ్గురు తంగేడు పూలు, గునుగు పూలు ఉన్న గంపల్ని నెత్తిన పెట్టుకుని చెరువు గట్టు మీద నుంచి నడుచుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు.
ఇంటి దగ్గర పిల్లలు హరీషు భవ్యలు ఆడుకుంటూ ఉండగా శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు. నానమ్మ, మమ్మీ డాడీ ఎక్కడా? అవును నానమ్మ, మమ్మీ మీతో రాలేదా? పొలం నుంచి మా కోసం సీతాఫలాలు తీసుకుని వస్తానని చెప్పింది. నిజం చెప్పాలంటే మీ మమ్మీ ఆట కోసమే వెళ్ళింది తల్లి. ఇంట్లో పదండి, ఇద్దరికన్నా తినిపిస్తాను. ఇప్పుడు అన్నం తింటే మమ్మీ తీసుకొచ్చే సీతాఫలాలని ఎక్కువగా తినలేం నానమ్మ. అందుకే నాకు అన్నం వద్దు, కావాలంటే చెల్లి తినిపించు. వామ్మో అన్నయ్య, అన్నంతో నా కడుపు నిండుతుంది కాబట్టి నేను 2-3 పళ్ళని తింటాను. ఖాళీ కడుపుతో నువ్వు ఉంటావు కాబట్టి ఎక్కువ పళ్ళని తినొచ్చు. అంతే కదా నీ ప్లాను? అయితే నాకు కూడా అన్నం వద్దు నానమ్మ, నేను కూడా మమ్మీ తీసుకొచ్చే సీతాఫలాలనే తింటాను. సర్లే, మీ ఇష్టం అని చెప్పి శారద ఇంట్లోకి వెళ్తుంది. హరీషు ప్రసాద్ని పట్టుకొని, తాతయ్య, మమ్మీ వచ్చే వరకు ఆడుకుందాం పదా. ఓపిక లేదురా మనవడా, ఈరోజు తోట దగ్గర పని ఎక్కువైంది, కావాలంటే రేపు ఆడుకుందాంలే, ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టమాకు. సరే తాతయ్య, నువ్వంత బాధగా చెబుతుంటే నాకే బాధగా ఉంది. నువ్వు చెప్పినట్టుగా రేపు ఆడుకుందాంలే తాతయ్య. వెళ్ళి మంచంలో పడుకో, నేను చెల్లి ఆడుకుంటాం. రా చెల్లి. అవునన్నయ్య, పద మనం వెళ్ళి ఆడుకుందాం అని హరీషు భవ్య ఇద్దరూ ఆడుకోవడానికి వెళ్తారు. ప్రసాదు శారద ఇద్దరూ ఇంట్లోని మంచంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అనామిక మన ఇంటికి కోడలుగా రావడం మన అదృష్టం కదయ్యా. అవును శారద, మనం 2 పూటలా అన్నం తినగలుగుతున్నాం, లేదంటే అసలే పేదరికం. అనామిక మన ఇంటికి కోడలుగా రాకపోయింటే ఇంకా దారుణమైన పేదరికంలో ఉండేవాళ్ళం. మన కోళ్ళ అనామిక ఇచ్చిన ఆలోచన ఈ ఏడాది మన ఇంట్లో బతుకమ్మ పండగనే బ్రహ్మాండంగా జరుపుకునేలా చేసింది. తంగేడు పూలు, గునుగు పూలు తోటలేద్దామని అనామిక చెప్పింది. పనికిరాని మన పొలంలో వేసింది. అవి ఇప్పుడు మనకు చాలా బాగా కాసి అమ్ముకోవడానికి పనికి వస్తున్నాయి. అవును శారద, ఈ పండక్కైనా మనందరం కొత్త బట్టలు వేసుకుంటాం, ఉన్నంతలో సంతోషంగా ఉంటాం అని మాట్లాడుకుంటూ ఉండగా కోడలు అనామిక ఒక గంప నిండా సీతాఫలాల్ని తీసుకుని ఇంటికొచ్చింది. తనతో హరీషు భవ్యలు కూడా ఇంట్లోకొచ్చారు. అనామిక సీతాఫలాల గంపని కింద పెడుతుంది. పిల్లలు ఆ సీతాఫలాల గంప దగ్గర కూర్చొని మురిపెంగా చకచకా సీతాఫలాల్ని తింటూ ఉంటారు. అత్తయ్య, మామయ్య, పిల్లల్ని కాస్త చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను అని అనామిక పొయ్యి దగ్గరికి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత రమేష్ ఎడ్ల బండితో ఇంటికొస్తాడు. అనామికాని పిలిచి డబ్బులిస్తాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, రేపటి నుంచి మనం బతుకమ్మ సంబరాలు ఎంతో సంతోషంగా చేసుకుంటాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజు గడిచిపోయింది. మరుసటి రోజు బతుకమ్మ పండుగ మొదలు. శారద కుటుంబం మొత్తం ఉన్నంతలో కొత్త బట్టలు వేసుకున్నారు. ఇంటి అరుగు మీద కూర్చొని శారద ఒక బతుకమ్మని చేస్తుంది. అనామిక భవ్య ఇద్దరూ కలిసి ఇంట్లో కూర్చుని ఒక చిన్న బతుకమ్మని ఒక పెద్ద బతుకమ్మని చేస్తూ ఉంటారు. మమ్మీ, మా ఫ్రెండ్ కీర్తి వాళ్ళు డబ్బులున్న వాళ్ళు కదా, తను నాతో మేము రిచ్ వాళ్ళం కదా, మేము చాలా గ్రాండ్గా బతుకమ్మని ఆడుకుంటామని చెప్పింది. అసలు గ్రాండ్ బతుకమ్మ అంటే ఏమిటి మమ్మీ? ఇలా చూడు తల్లి, బతుకమ్మ ఒక్కటే. మనలాంటి పేదవాళ్ళు చేసినా, కీర్తి లాంటి డబ్బున్న వాళ్ళు చేసినా ఇలాగే చేయాలి. ఈ తంగేడు పూలతో, ఈ గునుగు పూలతో చేయాలి. అంతే తల్లి, పువ్వులలో రిచ్ పూలుండవు. ఎవరైనా బతుకమ్మ పండగని ఇలాగే మనలాగే చేసుకోవాలి తల్లి, అంతే అని అనామిక చెబుతూ ఉండగా అరుగు మీద బతుకమ్మ చేస్తున్న శారద విని ఇలా అంటుంది. చాలా బాగా చెప్పావు కోళ్ళ. బతుకమ్మ అంటే దేవత. ఈ దేవత ప్రత్యేకత పూలు. అన్ని రకాల పూలతోనే బతుకమ్మను పూజిస్తారు. ఇట్ట రోజు సాయంత్రం ఆడపడుచులందరూ కొత్త కొత్త చీరలో నగలో వేసుకొని చెరుగట్టుకు చేరి ఆ పాటలతో బతుకమ్మలో ఆడతారు. ఈరోజు మనం కూడా అందరము చెరుగట్టుకెళ్ళి ఆడుతున్నామా నానమ్మా? అవును తల్లి. కోళ్ళ, నువ్వు మనవరాలు బతుకమ్మ చేయడం అయిపోతే తీసుకురండి, మన బతుకమ్మ ఆడదాం కోళ్ళ. వస్తున్నాం అత్తయ్య అని అనామిక భవ్య చేసిన బతుకమ్మల్ని తీసుకొని బయట ఉన్న శారద దగ్గరికి వచ్చారు. శారద, అనామిక, భవ్య ముగ్గురు బతుకమ్మల్ని పట్టుకుని చెరువుగట్టు దగ్గరికి వచ్చారు. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అలా ఊరి వాళ్ళంతా చెరువుగట్టున చేరుకొని బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అలా బాగా రాత్రైంది. శారద, అనామిక, భవ్య బతుకమ్మ బాగా ఆడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. అలా పేద కోడలు అనామిక తన అత్తగారింట్లో బతుకమ్మ పండుగని జరుపుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.